వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పొరుగు దేశం నేపాల్లో జరుగుతున్నటువంటి విధ్వంసకాండ అందరూ చూస్తూనే ఉన్నాం. ఎందుకు వచ్చింది ఏంటి అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆకస్మిక నిర్ణయం. మొత్తం నేపాల్ దేశంలో సోషల్ మీడియా బ్యాన్ చేశారు. ఎక్సెప్ట్ టిక్ టాక్ తప్ప మిగతా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేశారు. దీంతో యువతకి చిర్రెత్తుకొచ్చింది. మొత్తం అంతా మీద పడ్డారు. యువత మొత్తం అటు ప్రభుత్వ కార్యాలయాల మీద, ప్రధాని నివాసాల మీద, మాజీ ప్రధానుల ఇళ్ల మీద కూడా పడ్డారు. మాజీ ప్రధాని భార్యని సజీవ దహనం చేశారు. ఇప్పటివరకు దాదాపుగా అంటే అధికారిక లెక్కల ప్రకారం దాదాపుగా 40 నుంచి 50 మంది వరకు చనిపోయారంటున్నారు. అనధికారికంగా ఎంతమంది మీద దాడి జరిగింది, ఎంత విధ్వంసం జరిగింది అనేది తెలియదు. ఇక ఆర్మీ రంగంలోకి దిగినప్పటికీ కూడా, అలాగే ఆర్మీ కాల్పులు కూడా దీనికి ఒక తీవ్ర ఉద్రిక్తకు దారితీశాయి. దాంతో మంత్రివర్గం మొత్తం రాజీనామా చేసింది. ప్రధానమంత్రి రాజీనామా చేశాడు, అధ్యక్షుడు రాజీనామా చేశాడు. ఇప్పుడు తాత్కాలిక ప్రధానిగా మాజీ న్యాయమూర్తి, మాజీ మేయర్ ఎవరో నించుంటున్నారు అని చెప్పని వచ్చింది. అయితే దీని మీద ఇంకొక విచిత్రమైనటువంటి చర్చ జరుగుతోంది. దాదాపు 1.5 బిలియన్ జనాభా ఉన్నటువంటి భారతదేశంలో, అంటే చుట్టుపక్కల అటు శ్రీలంక, బంగ్లాదేశ్, ఇప్పుడు నేపాల్, అంతకుముందు పాకిస్తాన్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, ఇలా అన్ని చోట్ల కూడా ఈ రకమైనటువంటి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇంత నాశనం జరుగుతోంది కదా. మరి భారతదేశంలో ఇటువంటి పరిస్థితులు వస్తాయి అంటూ నిన్న కూడా ఎవరో మాట్లాడారు. అయితే నిజంగానే భారతదేశంలో ఇటువంటి పరిస్థితులు వస్తాయా అనే దానికి సమాధానంగా మనం కొన్ని విషయాల్ని మాట్లాడుకోవాలి. ముఖ్యంగా నేపాల్లో ఏం జరిగింది? పెచ్చుమీరినటువంటి అవినీతి, లేనటువంటి ఉపాధి అవకాశాలు, అలాగే యువత నిర్వీర్యం, మాదక ద్రవ్యాలు అందులో ఏమైనా పాత్ర పోషించాయా, లేదంటే బయట నుంచి వచ్చినటువంటి విద్రోహ శక్తులు ఏమైనా వాళ్ళు ఇంకల్కేట్ అయ్యి ఇదంతా చేయించాయా అన్న దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ సాగాలి. దానికి సంబంధించినటువంటి వివరాలు బయటికి రావాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఇంకా ఏమి చెప్పలేనటువంటి పరిస్థితి. అది ఒక పాయింట్. భారతదేశం దగ్గరకు వచ్చేసరికి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి విభిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. అనేక చోట్ల ఉపాధి అవకాశాలు చాలామందికి లేవు. అయితే భారతదేశం యువత ఎక్కువగా ఉన్నారు కాబట్టి యువత ఏం చేస్తున్నారు? మనకు కూడా సోషల్ మీడియా లేకపోతే నిద్ర పట్టదు. అఫ్కోర్స్ మన వాళ్ళు కూడా సోషల్ మీడియాకి అతుక్కుపోయారు. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాకి అతుక్కుపోవడం మాత్రమే కాకుండా తీరిక లేకుండా ఉన్నారు. వాళ్ళకి ఉపాధి కావాలి. ఎంతసేపు కూర్చునే ఫేస్బుక్లోనో, లేదంటే ట్విట్టర్లోనో, లేదంటే ఇన్స్టాగ్రామ్లోనో ఆ రీల్స్ చూసుకుంటూ కూర్చుంటారు, ఇంకోటి చేస్తూ కూర్చుంటారు, లేదంటే కామెంట్స్ చేస్తారు, యూట్యూబ్లో చెత్త కామెంట్ అని చేసుకుంటూ వెళ్తారు. ఏ వీడియో కింద ఆ వీడియోకి ఒక ప్లాట్ఫామ్ కింద పెట్టుకొని ఇవన్నీ ఏంటంటే టైంపాస్ అవ్వాలన్నమాట. సో ఈ టైంపాస్ని పక్కన పెడితే సీరియస్గా వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. చేయకుండా లేనటువంటి వాళ్ళు అయితే ఎవరో లేరు. మేబీ అరాకురా ఉంటారు డెఫినెట్గా. ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి వాళ్ళు, ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడినటువంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు. శాంతి భద్రతల సమస్య పూర్తి స్థాయిలో తలెత్తేలాగా ఒక సివిల్ వార్ కైండ్ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేంత అయితే డెఫినెట్గా భారతదేశంలో, ఎందుకంటే దైనందిన జీవితం గడవాలి కాబట్టి, ఈరోజు ఉంటాం రేపు ఉంటామో లేదో తెలియదు అనేటువంటి ఒక కర్మ సిద్ధాంతంతో భారతీయులు ఎక్కువగా బతుకుతూ ఉంటాం కాబట్టి ఈరోజు మనం ఏంటి, ఈరోజు ఏం చేయగలుగుతున్నాం, రేపటికి ఏం చేసుకోవాలి, ఈ ఆలోచనతోటే మనకి జీవితం సరిపోతుంది. అలాగే ప్రభుత్వాలు అధికారంలోకి రావడం కోసం, అంటే ఇక్కడ నేను మితిమీరినటువంటి సంక్షేమాన్ని యాక్సెప్ట్ చేయను, కానీ ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు, మిగతా పార్టీలు ఇచ్చినటువంటి హామీలు, వీటితో ఏంటంటే యువతకి ఒక రకమైనటువంటి ఆశను కల్పిస్తున్నారు. ఓకే, లేదు ప్రజల్లో మనమేమి ఇక్కడ ఆందోళన చేయక్కర్లేదు, ఎక్కువగా ఈరోజు కాకపోతే రేపు ఖచ్చితంగా అవుతుందంటే ఆశాభావంతో బతుకుతూ ఉంటాం మనం. సో దీనివల్ల భారతదేశంలో అటు నేపాల్లో వచ్చినటువంటిది అయితే వచ్చే అవకాశం ఖచ్చితంగా లేదు. అంటిల్ అన్లెస్ విదేశీ శక్తులు ఏమన్నా వచ్చి ఇక్కడ ఉండేటువంటి మన సొంత కుట్రదారులు, బేసిక్గా మనకి అది అలవాటే కదా, చరిత్ర చూపితే అన్నీ ఇవే ఉంటాయి. మనమే ద్రోహం చేసుకుంటాం. పక్కవాడెవడో వచ్చి మనని ఆధిపత్యం వహించక్కర్లేదు మన మీద, మన ఏం నాశనం చేయక్కర్లా. వాడిని మనమే పిలుస్తాం, రారా నాయనా, ఇదిగో మా వాళ్ళు ఇక్కడ ఇలా ఉన్నారు, నువ్వు వచ్చి నా పబ్బంగా గడుపుకుంటే చాలు, నేను ఇక్కడ, మిగతా వాళ్ళు ఎలా పోతే నాకెందుకు అనేటువంటి ఒక దరిద్రపు సాంప్రదాయం అనేది మనలో కూడా పాతుకుపోయి చచ్చింది. ఇది ఎవరు కాదన్నా అవునన్నా ఇది వాస్తవం. చరిత్ర నుంచి మనం చూస్తున్నటువంటి వాస్తవం, ఇప్పటికీ కూడా మనం చూస్తున్నటువంటి వాస్తవం. అధికారం కోసం అర్రులు చాచడం, లేదు మతం, కులం, ఇవన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి. ఇలా ప్రతి ఒక్కళ్ళు మనకి మన సినిమాలు, మన సినిమా హీరోల మధ్యలో ఉన్నటువంటి వార్లు, అదే అభిమానులకు సంబంధించి మనకి వీటితోటి సరిపోతుంది. మరి నేపాల్ స్థాయిలో మాకు సోషల్ మీడియా ఎందుకు కట్ చేసావు, లేదంటే ఇదెందుకు చేయలేదు, అదెందుకు చేయలేదు అని వాళ్ళ మీదకి నిరసన చేసేటువంటిది, లేదంటే రోడ్డెక్కి ప్రభుత్వాన్ని కొట్టేటువంటి పరిస్థితులు అయితే భారతదేశంలో డెఫినెట్గా లేవని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కొన్ని చోట్ల చెదురుముదురు ఘటనలు జరుగుతూ ఉంటాయి, కానీ మన దగ్గర కాదు.
మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక చోట చెదురుముదురు ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అవి మరి ఇంత హింసాత్మకంగా మారిపోయి ఈ రకమైనటువంటి తిరుగుబాట్లు వచ్చేంత అయితే డెఫినెట్గా కానే కాదు. అలాగే ఇక్కడ నేపాల్ని మళ్ళీ ఒకసారి మనం తీసుకుంటే కనుక అక్కడ ప్రజల జీవితాల్ని, రోజువారీ జీవితాల్ని ప్రభావితం చేసేటువంటి నిర్ణయాలు తీసుకోవడం, అలాగే నిర్లక్ష్యం, అవినీతి, ఇక వాళ్ళకి ఉపాధి లేకుండా చేయడం. ఇక ప్రజలకు ఏంటంటే ఈ రోజే మన బతకనివ్వడం లేదు, రేపు ఎలా బతకనిస్తారు అని చెప్పి వాళ్ళు రోడ్లు ఎక్కారు. అయితే యువతను గురించి ఎక్కడ చెప్పాలి? నేపాల్ యువతకు సంబంధించి ఉదాసీనంగా వదిలేశారు, పోయిందేముందిలే అని. చివరికి వాళ్ళ నెత్తి మీదకి వచ్చేసరికి ఏమీ లేక ఇక తప్పక ఈ రకమైనటువంటి పరిస్థితికి వచ్చారు. కానీ మన దగ్గర అలా కాదు. ప్రధానమంత్రిని విమర్శిస్తారు, ప్రధానమంత్రి సమోసాలు అమ్ముకోండి అన్నాడు అని ప్రధానమంత్రిని విమర్శిస్తారు. అట్ ద సేమ్ టైం ప్రధాని చెప్పిన దాన్ని ప్రాక్టికల్గా తీసుకొచ్చి నేను MBA గ్రాడ్యుయేట్ని, నేను ఇగో ఇక్కడ సమోసాలు అమ్ముతున్నాను, నేను రోజుకు నేను ఇన్ని రూపాయలు బిజినెస్ చేస్తాను అని చెప్పి అనేక వీడియోలు మనం చూస్తాం. అంటే విమర్శల్లో కూడా పాజిటివిటీ ఏముందనేది వెతుక్కుంటూ మన వాళ్ళు ఓకే ఈరోజు నేను పోరాడుతున్నాను కదా, నా పోరాటం కేవలం పోరాటానికి ఎందుకు ఆగాలి, నా పని కూడా నేను చేసుకుంటాను, అట్ ద సేమ్ టైం నా పనితోటి వాళ్ళని విమర్శిస్తాను నేను అనేటువంటి ఒక మంచి మనస్తత్వం మనలో ఉంది. కులాల పరంగా, మతాల పరంగా రోజు వీడిని వాడు ఏదో తిట్టుకున్నా ఏం చేసినప్పటికీ కూడా దైనందిన జీవితం ఎక్కడా ఆగకుండా ముందుకు తీసుకెళ్లేటువంటి మెకానిజాన్ని మనమే డెవలప్ చేసుకున్నాం 100%. సో మిగతా దేశాల్లో ఇది చాలా కొరవడింది. అందుకని చెప్పే మనం ఏంటంటే ఎక్కడ అవకాశం ఉంటే, భారతీయులు ముఖ్యంగా ఎక్కడ అవకాశాలు ఉన్నాయనేది వెతుక్కుని వెళ్ళడం మాత్రమే కాదు, అవకాశాలు సృష్టించుకుంటూ ఉంటాం. కానీ మిగతా దేశాల్లో చూడండి, ఇప్పుడు అమెరికాలో కూడా జాత్యాహంకార వ్యాఖ్యలు వస్తున్నాయి. అలాగే ఆస్ట్రేలియాలో మళ్ళీ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు ఎక్కువగా అయిపోయారు, ఇక్కడికి అందరూ వెళ్ళిపోవాల్సిందే, మీరందరూ మీ కంట్రీకి పోండి అని చెప్పి వాళ్ళు అక్కడ మొదలుపెట్టారు. కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకు ఉపాధి అవకాశాలంటే వాళ్ళు సద్వినియోగం చేసుకుని వాళ్ళు హ్యాపీగా పని చేసుకోగలిగితే ఓకే. ఆస్ట్రేలియాలో ఒక ఆయన కంపెనీ పెట్టాడు, వాళ్ళ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలనుకున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి యువత వాళ్ళు చదువుకోలేదు, ఆయనకు కావాల్సిన టాలెంట్ వాళ్ళ దగ్గర లేదు. గ్లోబల్గా రిక్రూట్మెంట్ తీసుకున్నాడు, అనేక చోట్ల నుంచి తీసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేశాడు. దాంట్లో భాగంగా ఉన్నప్పుడు భారతీయులు వెంటనే ఆ నోటిఫికేషన్ చూశారు, అక్కడి నుంచి ఇక్కడ బాగుందిరా అని చెప్పి ఒకడు వెళ్ళాడు, ఇంకో 5గురిని తీసుకొని వెళ్ళాడు ఈ టాలెంట్ని. ఆ కంపెనీ ఓనర్ హ్యాపీ. ఇది నార్మల్గా జరిగేటువంటి క్రైటీరియా ఎక్కడైనా, అది ఏ దేశానికి తీసుకున్నా. వాళ్ళ దగ్గర నిపుణులు ఉన్నారు కానీ తగినంతగా లేరు. కానీ మన దగ్గర మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశానికి ఉన్నటువంటి శక్తి యువత. సో మన వాళ్ళని తిట్టుకుంటూ ఉంటాం, ఖాళీగా ఉన్నారు ఇది అని చెప్పి. అఫ్ కోర్స్ చాలా విషయాల్లో ఖాళీగా ఉన్నారు, పనికి మాలిన వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. కానీ టైం వచ్చిన రోజు మాత్రం వాళ్ళని ఆపడం ఎవరితరం కాదు, ఎందుకంటే వాళ్ళకి ఒక క్లారిటీ అనేది వాళ్ళకు ఉంది కాబట్టి. సో దీంతో మిగతా దేశాలకు ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు ఎదుగుతూనే ఉన్నారు. మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఉంటుంది కదా. సో అలాగే దీంట్లో కూడా మనం వినేటువంటి మాటలు కొన్ని ఉంటాయి, అది పక్కన పెడితే మిగతా వాళ్ళలాగా మరీ అంత ఉదాసీనంగా లేవు. అలాగే మన రాష్ట్రానికి సంబంధించి, మన దేశానికి సంబంధించి మన పాలసీలు ఏవైతే ఉన్నాయో, ఈ పాలసీలు ఉచిత పథకాలు మాకు మాత్రమే కావాలి అనేటువంటి బ్యాచ్ కూడా ఉన్నారు మన దగ్గర. మాకు ఎందుకు ఇవ్వరు, మమ్మల్ని కూర్చోబెట్టి ఎందుకు మేపరు మమ్మల్ని అనేటువంటి బ్యాచ్ కూడా ఉన్నారు. వాళ్ళని ఎవరు పెద్ద పట్టించుకోరు, డెఫినెట్గా పట్టించుకోరు. 90% మెజారిటీ ఎవరు వాళ్ళని పట్టించుకోరు. ఆ 10% ఇంకా అంతే, జీవితం అంతా మనం భరించాల్సిందే అనేటువంటి విధంగా కొన్ని ఉంటాయి. అవి పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళందరూ ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్, ఉత్పత్తిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతి దాంట్లో కూడా ఏ రంగాన్నైనా తీసుకోండి, ఎలా చేసుకోవాలి, ఏంటి, ఎక్కడికక్కడ కొత్తగా ఏం నేర్చుకోవాలి, అంతే తప్ప సోమరితనం అనేటువంటిది మన దరిదాపులకు కూడా ఎక్కువగా మనం రానివ్వం అనేది తెలిసిందే. కానీ మిగతా చోట్ల అలా లేదు పరిస్థితి. వాళ్ళ నిర్లక్ష్యం ఇక్కడ అట్లీస్ట్ ఏంటంటే ఒకవేళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది అంటే ప్రజలు వచ్చి బాబు మీరు నిర్లక్ష్యంగా ఉన్నారు అని చెప్పి ఓ వాత పెడతారు, ఇమ్మీడియట్ సర్దుకుంటాం, ప్రభుత్వాలు సర్దుకుంటాయి ఇమ్మీడియట్గా. అలాగే మనం ఏమన్నా తేడాగా ఉన్నాము, మనం ఏదో తప్పు చేసినాం అంటే ప్రభుత్వాలు మనకి ఒక చిన్నపాటి వాత పెడతాయి, దెబ్బకి మనం కూడా సెట్ అవుతాం పాలసీ మేకింగ్లో. కానీ అక్కడ అది కొరవడింది నేపాల్లో. సో ఇలాంటివన్నీ తీసుకున్న తర్వాత మొత్తం అంతా చూసుకున్నప్పుడు అది సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, ఉపాధి అవకాశాలు కానీ, మిగతా ఏది తీసుకున్నప్పటికీ కూడా భారతదేశం దగ్గరకు వచ్చేసరికి ఇటువంటి సివిల్ వార్లు రావడాలు ఇవి అనేది ఖచ్చితంగా సాధ్యమయ్యేటువంటి పని కాదు. అంటిల్ అన్లెస్ విదేశాంగ శక్తులు ఏమన్నా కలిసి కావాలని చేసేటువంటి కుట్రలు బాగా ప్రబలితే తప్ప, మనలో మన మధ్య చిచ్చు పెడితే తప్ప ఇటువంటిది ఇక్కడ సాధ్యం కాదు. సో భారతదేశం భయపడాల్సినటువంటి పని లేదు అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం కదా,
ఆయిజం ఈయిజం అని చెప్పి విడగొట్టి విభజించి పాలిస్తేనే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయొచ్చు అనేది ఎవరైతే భారతదేశాన్ని పూర్తిగా భూస్థాపితం చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఇప్పటికీ కూడా వాళ్ళ కుట్రలో భాగం. సో ఆ విభజించి పాలించడం అనేది జరుగుతున్నా కూడా అది ఒక స్టేజ్కి ఆగిపోతుంది. దాని తర్వాతకి వెళ్ళేసరికి వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఇంకా ఐకమత్యంతో ఉన్నారు భారతీయులందరూ కూడా. అందుకే మన దగ్గర ఇలాంటివి రావు. అదే బయట నుంచి ఎవడైనా వచ్చి మేము మీ మీద పెత్తనం చేస్తాం ఇది అంటే ఆల్రెడీ హిస్టరీ ఉంది. ఎవరిని ఏ విధంగా తరిమేసాం అనేటువంటిది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అంతకుమించి గొప్పగా నేపాల్ లాగా ఇలాగ ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఆయుధాలు ధరించేసి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని మిలిటరీని అందరినీ కూడా ఇచ్చేసేస్తారు. మొత్తం అంతా మళ్ళీ ఇంకోటి అయిపోతుంది. ఇదేం లేదు. బట్ ఆర్థికంగా కాస్త ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి డెఫినెట్గా. ఎందుకంటే తీసుకునేటువంటి పాలసీలు ఇందాక ఏదైతే ఒక కంప్లీట్ ప్యాకేజ్ కింద మాట్లాడుకున్నామో ఇక్కడ మనం విభజించి మాట్లాడుకున్నప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో పాలసీ మేకింగ్లోనే ఆర్థికంగా చూసుకున్నప్పుడు ఈ అవసరం లేనటువంటి ఉచితాలు అలా అనవసరపు ఖర్చులు రాజకీయ నాయకుల ఆడంబరాలు ఇలాంటివన్నీ కూడా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఫలానా శ్రీలంకలో అయిపోతుంది, ఫలానా ఇంకోలా అయిపోతుంది. మనమే అనండి కంపారిజన్. పక్క దేశాలు కూడా అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ని గతంలో బీహార్లో అయిపోతుంది అన్నాం, ఇంకో రాష్ట్రంలో అయిపోతుంది అన్నాం, లేదంటే శ్రీలంకలో ఉన్నటువంటి పరిస్థితులతో కంపేర్ చేసాం. ఇలాగా నడుస్తూ ఉంటాయి అంతే. కానీ ఆ ప్రాసెస్ అనేది నెవర్ ఎండింగ్. ఆ అభివృద్ధి కానీ ఆ సంక్షేమం కానీ లేదు, ఆ పనితీరు అంతా కూడా ముందుకు నడుస్తూ వెళుతూ ఉంటుంది అంతే. దాన్ని ఆపడం అయితే ఎవరి తరం కాదు. ఎందుకు ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడు, భారతదేశం మీద ఇప్పుడు 50% ఆంక్షల సుంకాలు వేశాడు. యూరోపియన్ యూనియన్కి చెప్పాడు వాడు వెళ్ళి ఏంటంటే మీరు 100% వేయండి అని చెప్పి. ఏమైనా భయపడ్డామా? నీ వయసు అయిపోయిందిరా, ఎందుకు వచ్చింది నీకు గొడవంతా ఇంకా అని దులిపేసుకుని వదిలేసుకుని మన పని ఏదో చేసుకుంటున్నాం. పైకి మోడీని తిట్టుకుంటాం, రాహుల్ గాంధీని తిట్టుకుంటాం, ఇంకొకరిని తిట్టుకుంటాం. కానీ మన దైనందిన జీవితం ఆగలేదు. కానీ మిగతా చోట్ల వాళ్ళ దైనందిన జీవితం కూడా ఆగిపోతుంది. కాబట్టి అక్కడ అలాంటివి వస్తున్నాయి. మన దగ్గర అటువంటి వచ్చే అవకాశం భవిష్యత్తులో కూడా నాకు తెలిసి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం భవిష్యత్తులో కూడా లేదు అనేది నా భావన. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.